నాకు ఎప్పుడు ఒక డౌట్ వస్తుంటుంది సార్, మీరు ఎవ్రీ ఇయర్ బై ఇయర్, డెకేడ్ బై డెకేడ్ మీరు అప్డేట్ అవుతూనే ఉంటారు. టెక్నాలజీ పరంగా కావచ్చు, సబ్జెక్టుల పరంగా కావచ్చు, ఇప్పుడున్న ప్రజెంట్ ట్రెండ్ని క్యాచ్ చేసి చాలా ఇప్పుడు ట్రెండీగా సినిమాలు తీస్తూ ఉంటారు. కానీ మీ స్టైల్లో మాత్రం మీరు అప్డేట్ అవ్వట్లేదు. మీరు అదే మెయింటైన్ చేస్తున్నారు. మీ కట్టు, బొట్టు, నడవడి, కంప్లీట్ మీ హెయిర్ బ్యాండ్ అన్నీ. వాట్ ఈస్ ద రీజన్ సార్? దానికి దీనికి ఇంత వ్యత్యాసం ఎందుకు? మనిషి ఎస్పెషల్లీ డైరెక్టర్ ట్రెండ్లో మార్పు రావాలి కానీ మనిషిలో మార్పు రాకూడదు, వ్యక్తిత్వంలో మార్పు రాకూడదు. ఓకే. ఎందుకంటే మనం ఫ్రేమ్ మార్చాలి కానీ వెంకటేశ్వర బొమ్మ మార్చకూడదు. అది అందుకని ఎప్పుడూ కూడా వ్యక్తిత్వంగానే ఉండాలి, రామకృష్ణగానే ఉండాలి. బట్ మన ట్రెండ్ని మాత్రం ఎప్పుడూ అప్డేట్ చేసుకోవాలి. అది ఎక్కువ నేను ట్రై చేస్తాను ఎక్కువ కూడా. కానీ ఏదన్నా ఒక స్పెసిఫిక్ రీజన్ ఉందా సార్? ఫస్ట్ మూవీ నుంచి మీరు ఇలాగే ఉండేవారా? అంటే మీ తలకి ఆ హెయిర్ బ్యాండ్, అలాగే బొట్టు, ఆ చేతులకి ఆ తాయొత్తులు, అవన్నీ అంటే డే వన్ నుంచి లేవు కదా. డే వన్ అంటే ఫస్ట్ పిక్చర్ నుంచి అంటే ఎలా చేయాలి, ఏం చేయాలి, ఎలా నిలబడతామా అనే ఎన్నో రకాల టెన్షన్స్ ఉంటాయి ఆ రోజు. నమ్మకం ఉన్నా సరే కానీ మనల్ని ఎవరు నమ్ముతారు, నిజమా అనేది ఒక డ్రీమ్ కింద ఉంటుంది అది. అందుకని అప్పుడు ఇవన్నీ లేదు. కానీ నాకు ఇవన్నీ కూడా సెంటిమెంట్గా వచ్చినాయి. ఇవన్నీ కూడా నాకు నేను ఇది కోరుకొని వచ్చినాయి కాదు. ఏది కూడా కావాలని పెట్టుకున్నది అసలే కాదు. నేను సెకండ్ పిక్చర్, థర్డ్ పిక్చర్ కోవలం బీచ్లో చేసేటప్పుడు రామారావు గారు కాస్ట్యూమర్ ఉండేవారు. మోకా రామారావు అని ఆయన. రామారావు గారు పర్సనల్ కాస్ట్యూమర్ ఆయన ఆ సినిమాకి పనిచేస్తున్నాడు. మధ్యాహ్నం 12 o'clockకి ఇట్స్ మిడ్ సమ్మర్ అది. వచ్చి మీ ఫోర్ హెడ్ పెద్దదండి, సమ్మర్ ఇలా ఉంది, ఇలా ఎక్స్పోజ్ అవ్వకూడదు మీరు అని ఆయన ఒక జేవరమాల తీసి కట్టాడు అనమాట ఫోర్ హెడ్. ఓకే. కడితే ఓకే అని పెద్ద ఆయన రామారావు తాలూకు కట్టాడది. అలాగే మెయింటైన్ చేశాను. ఆ రోజుతో అయిపోయింది. మన్నాడు ఆయనే ఇది డిజైన్ చేసి తెచ్చాడు. ఓకే. రామారావు గారు తెచ్చి, ఏమంటే చాలామంది తలకి కట్టుకుంటారు, జేవరమాలు కట్టుకుంటారు, చాలామందిని చూశాను, బట్ మీకు మాత్రం ఇది సూట్ అయినట్టుగా ఎవరికి సూట్ అవ్వలేదు. నాకు అనిపించింది ఇది మీ లైఫ్లోది కాదు, మీకు ఏ లైఫ్ నుంచో వస్తుంది ఇది అనేది నాకు అనిపించింది అని డిజైన్ చేసి కట్టారు ఆయన. అప్పటి నుంచి ఇది మెయింటైన్ అవుతుంది మనకి. మెయింటైన్ అయితే ఇది సెంటిమెంట్గా కూడా అయిపోయింది. ఇప్పుడు ఎంత గొప్పది అయిపోయిందంటే ఇది నాకంటే గ్లామర్ అయిపోయింది ఇది. ఎక్కడికైనా వెళ్తే పెద్ద మినిస్టర్లు కానీ, ఫ్రెండ్స్ కానీ, ఏకే ఖాన్ గారు కానీ, ఏమంటే కట్టలేదేమండి ఇంకా అంటారు ఎవరు కూడా. ఏంటిది నాకంటే గ్లామర్ అయిపోయిందా ఇది అనే ఫీలింగ్ నాకు. సో ఇది ఒక సెంటిమెంటల్ బాగుండేది. ఎప్పుడైనా సరే సిట్టింగ్లో కూర్చుంటాం కదా మనం, సిట్టింగ్ కూర్చొని రాత్రి 12-1 గంట అవుతుంటుంది, ఆ సీన్ తెగదు. ఆ ప్రొడ్యూసర్ అంటే ఉండండి వెళ్ళి తీసుకురండి రా కట్టు అని రాత్రిలో కట్టిస్తారు. ఇప్పుడు వస్తా చూడండి అంటే నిజంగానే వస్తుంది. అలాగే నేను షూటింగ్ స్టార్ట్ రండి సెట్లోకి వెళ్ళి షూటింగ్ కట్టానంటే షూటింగ్ స్టార్ట్ అవుతుంది. ప్యాకప్ చెప్పాక ఎవరు వెళ్ళరు, ఏంటి వెళ్ళలేదేంటి ఎవరు అని ఇటు చూస్తే కట్టిప్పలేదు సార్ మీరు అంటారు. అంతా ఇదొక చిన్న ఫ్రెండ్లీది సెంటిమెంటు, బాగా నాకు అటాచ్మెంట్ కూడా అయిపోయింది ఇది. సో నాకుండే ఒకే జెలసీ పాయింట్ ఏంటంటే ఇది నాకంటే గ్లామర్ అయిపోయింది అంతే. ఇప్పుడు ఎక్కడైనా మనం అవుట్డోర్కి వెళ్తాం కదా షూటింగ్స్కి, చేసింది అవుట్డోర్కి వెళ్తాం కదా షూటింగ్స్కి, ఎప్పుడైనా వెళ్ళినప్పుడు నైట్ బయటికి వెళ్తాం కదా సరదాగా, వెళ్ళినప్పుడు 2 hours అలా తిరుగుతామని వెళ్తే ఒక 10 minutes వరకు నన్ను సేవ్ చేస్తారు జనం నుంచి. కట్టుకట్ట కోటి రామకృష్ణ గారా కాదా దాన్ని గుర్తుపడడానికి ఒక 1/2 hour పడుతుంది అనమాట. ఇది సేవ్ చేస్తుంది మనల్ని. అందుకని ఇది నన్నుగా కాకుండా మామూలు మనిషిగా కూడా అప్పుడప్పుడు చూపిస్తుంటుంది. ఎప్పుడైనా క్రికెట్ మ్యాచ్ కానీ ఏదైనా మేము గ్రౌండ్స్కి వెళ్తాం కదా, వెళ్ళినప్పుడు మీ ఛానల్స్ వాళ్ళు వస్తారు కదా, వచ్చినప్పుడు కూర్చుంటే వాళ్ళు మైక్ పెట్టినప్పుడు వాళ్ళే ఒక క్లాత్ తెస్తారు, కట్టుకోండి సార్ అని. ఏంటి ఇది లేకపోతే నేను లేదా అని ఒక చిన్న నాకు ఇది కాంపిటీషన్గా అయిపోయింది. సో ఇట్ ఇస్ సెంటిమెంటల్ బైండింగ్. అది నాకు నచ్చిన ఒక చక్కటి ఫ్రెండ్ ఇది. వండర్ఫుల్, వెరీ నైస్ స్టోరీ, చాలా బాగుంది సార్. మీ సినిమా కథ అలాగే అద్భుతంగా నరేట్ చేశారు సార్. అయితే ఇప్పుడు మీరు వేసుకున్న దుస్తులు ఏ రకంగా అయితే ఇస్త్రీ చేసి నీట్గా పెట్టుకుంటారో అవి కూడా మీకు కొన్ని డజన్లు ఉన్నాయా? ఉంటాయి, ప్రతి కాస్ట్యూమ్కి ఉన్నాయి. అప్పటి నుంచి కట్టిన అన్నీ కూడా నా దగ్గర ఉంటాయి. అన్నీ కూడా అలాగే ఒక్కొక్క తీసి ఒక్కొక్క సినిమా ఇది
ఒక్కో సినిమాది అని చూసుకుంటుంటా అప్పుడు ఉండి అంటే ఒక సినిమా కట్టింది ఇంకో దానికి కట్టరా సార్? కట్టను ఇంకా ఆ సినిమాకి సంబంధించినవన్నీ ఓకే. ఒక స్పేర్గా ఉంటాయి. కొత్త సినిమాకి వాళ్ళు కొత్తవి తయారు చేస్తారు అందరూ కూడా వాళ్ళే.